ఆశ్చర్యకరమైన దేవుని ప్రణాళిక నెరవేర్చబడినటువంటి ఒక నగరమే. దేవుని ప్రజల మధ్యలో దేవుడే వాసం ఉండాలని తాను ఇచ్చిన నమూనా చొప్పున అక్కడ ఆది నుండి ఆయన సంకల్పంలో ఉన్న ప్రదేశంలో ఒక మందిరం నిర్మించబడింది. కానీ స్థలానికే ప్రాధాన్యత ఇచ్చారు, కానీ హృదయానికి, మార్పుకి, వాస్తవికతకి, యథార్థతకి, సత్యానికి వారు బాగుపడలేదు. ఇంత గొప్ప వైభవం కలిగిన పట్టణము, ఇది రారాజు నగరము. అలాగే ఈ స్థలంలో దావీదు పరిపాలన చేశారు. అన్ని గొప్పలు చెప్తూ ఉంటారు, కానీ ఒక దినము రాబోతుంది. డే ఈజ్ కమింగ్. మీరు ఇంత గొప్పగా చెబుతున్నటువంటి ఈ పట్టణం, మీరు ఇంత వైభవోపేతమైన ఈ నిర్మాణాలు, ఈ కోట, ఈ గోడలు, ఆశ్చర్యకరమైన ఈ నిర్మాణాలన్నీ కూడా రాతి మీద రాయి నశింప చేయబడుతుంది, శత్రువుల చేతిలో చిక్కుతుంది. మీరు దేవుడిని వదిలి దైవ చింతనను విడిచి ఇంకా ఏదేదో మీరు ఊహల్లో తేలియాడుతున్నారు. నా ప్రియమైన ప్రవక్తలను చంపుదానా? ఎవరండి? యెరూషలేము చంపుదా ప్రవక్తల్ని? అక్కడున్న ప్రజలని